మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అంటే ఇచ్చారు. నేనేమో ఎందుకని అంత స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? సి ప్రభాస్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? లేదు. కానీ కన్నప్ప ఈరోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. అది నేను నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు నేను సినిమా తీస్తున్నా, దీనికి జనాలు రావాలి అంటే ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ టుడే, బట్ ఈ ఫ్రైడే విల్ మేక్ మీ అ బిగ్ స్టార్ అని నమ్మకం నాకుంది. కానీ ఈ సినిమా చూడడానికి రావాలనుకున్నప్పుడు నాకు బలం కావాలి. నా ఒక్కడి బలం సరిపోదు. సో ఫస్ట్ నేను అడిగింది ప్రభాస్ని. సెకండ్ల పైన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను బిగినింగ్ నుంచి నేను కథ చెప్పినప్పటి నుంచి అతను కాన్స్టెంట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది, గొప్ప హిట్ అవుతుంది, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని ప్రతిసారి చెప్తున్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు. జెన్యూన్ అతను. నేను చెప్పింది ఏంటంటే, నా రక్తం పంచుకొని పుట్టిన నా ఓన్ ఫ్యామిలీ నా పతనాన్ని ఈరోజు కోరేటప్పుడు రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. దీనికి ముందు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేసి, నాకు ఈ సోషల్ మీడియా పెద్దగా తెలియదు, నన్ను ఏమైనా పెట్టమంటావా, ఏమైనా చేయమంటావా, ఏమైనా ప్రమోట్ చేయమంటావా చెప్పు, ఇమీడియట్గా చేస్తాను. ఎవరు అడుగుతారు? ఎవరు చేస్తారు? సో అందుకే అతనికి నేను రుణపడి ఉన్నాను. ఓకే, ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడు కొంచెం కళ్ళంబడి నీళ్ళు తిరుగుతున్నాయి? ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ జస్ట్ దట్ యునో ఇట్స్ మానవత్వానికి కూడా ఇంకా చోటు ఉంది ఈ కాలంలో అంటే అలాంటి వాళ్ళ వల్లే.